సముద్ర తీరంలో మెడిసిన్ కంపెనీలేంటి మహాప్రభు? ఎవరు ప్లాంట్ కావాలని కోరుకోలేదు, ఎవరు బల్క్ టాక్స్ వద్దనే కోరుకుంటున్నాం. చేప చూడాలంటే సముద్రంలో ఎంత లోపలికి వెళ్తున్నామో తెలుసా? గంగపుత్రులు, ఆ గంగ లేకపోతే మాకు బతుకు లేదు. మత్స్య సంపదను చిన్నాభిన్నం చేస్తున్నవి ఈ మెడికల్ ఫ్యాక్టరీలే. ఆ గంగలో రాత్రి 12 గంటలకు వెళ్ళి పగులు 12 గంటలకు వచ్చి 200కి 300కి 400కి మా రక్తంతో మా వాళ్ళు బతుకుతారు. హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలో వారం రోజులుగా నిరసన జ్వాలలు. అసలు హోమ్ మినిస్టర్ గారు అసలు ఏ నిర్ణయం తీసుకొని ఈ రకమైన కంపెనీ తెచ్చి మా జీవితాలు లాక్కి తయారైంది? ఏది నిజం, ఏది అబద్ధం? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. సముద్ర తీర ప్రాంతంలో మెడిసిన్స్ కంపెనీల ద్వారా మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవి కానట్టు మరలా ఈ బల్క్ డ్రగ్ పార్కులు వంటివి వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చేప వలలో చిక్కాలంటే సముద్రంలో ఎంత లోపలికి వెళ్తే పడటం లేని పరిస్థితి ప్రస్తుతం దాపరించిందో మీకు తెలుసా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వారం రోజులుగా రాజీపేట కేంద్రంగా మత్స్యకారులంతా కూడా నిరసన జ్వాలలు నిర్వహిస్తున్నారు. నిజానికి కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడ ప్రాంతం నుంచి ఇటు అనకాపల్లి జిల్లా రేవు పోలవరం దాదాపు ప్రాంతంలో పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ తీర ప్రాంతాల వెంబడి అనేక ఈ డ్రగ్స్ సంబంధించిన ఫ్యాక్టరీలు ఇటు కాకినాడ జిల్లాలో కావచ్చు, అటు అనకాపల్లి జిల్లాలో కావచ్చు, పెద్ద ఎత్తున ఈ మెడిసిన్ ఫ్యాక్టరీలు అనేవి అధికంగా ఉన్నాయి. దీంతో మత్స్య సంపద కోల్పోతున్నామంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. గంగపుత్రులు, ఆ గంగ లేకపోతే మాకు బతుకు లేదు. ఇది మాత్రం వాస్తవం. ఆ గంగలో రాత్రి 12 గంటలకు వెళ్ళి పగులు 12 గంటలకు వచ్చి 200కి 300కి 400కి మా రక్తంతో మా వాళ్ళు బతికి. కానీ ఎవరు దానికోసమని ఆశపడరు, ఎవరు రూపాయికి ఆశపడరు. మా కష్టంతో మేమే బతకాల, మా రక్తంతో మేమే తినాలి, మేమే బతకాలనేది మా గంగపుత్రులు ఆశపడతారు. కానీ ఎవరి దగ్గర చేసేపు బతకాలని అలాంటి చెత్తగుణమే మా వాళ్ళకి ఉండదు. అందుకే మా బతికి నిలబెడతారనేసి మీ పుణ్య పురుషులకి ఈ ముగ్గురు వచ్చారు కదా, బ్రహ్మవిష్ణు మహేశ్వరులాగా సిట్టుకర్తలాగా, మీ ముగ్గురికి మరీ మరీ నమస్కారం. అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి జీవించరాడు, నటించరాడు. గాలి, నిప్పు, నీరు అన్ని నేనే అని చాలా సినిమాలు చూసాడు, ఆలకించాను కూడా. అలా జీవించద్దు, అలా నటించద్దు, అలా పరితగించమని ప్రజలకి, మా ప్రజలను కాపాడతాలని మరీ మరీ కోరుకుంటున్నాం. అలాగే అనితమ్మ మా ఊరు ఆడపిల్ల, మా అందరూ నువ్వంటే మాకు చాలా ఇష్టం, చాలా మాకు మా ఊరిని కాపాడతామని, మా పిల్లలు కాపాడతామని మరీ మరీ కోటి దండాలు మీకు పెడుతున్నాం. మీకు అందరికీ నమస్కారం. మా పిల్లలు కాపాడండి. కానీ యమధర్మరాజులాగా చిత్రకుప్పుడులాగా యములలాగా పరిపాలన చేయకండి. మీరు చేస్తే బ్రహ్మవిష్ణు మహేశ్వరులా పరిపాలన చేయండి. లేకపోతే మా వాళ్ళు మా మెచ్చగారు వదలదో 100కు 100 పాళ్ళు మాత్రం మా వాళ్ళు ఎవరికి అన్యాయం చేయరు, అందరి కింద బతుకుతారు. కానీ మా వాళ్ళు మాత్రం వదలదు. మా మెచ్చగారు ఈ పిచ్చి కంపెనీలు వచ్చాయనుకో, మీ కంపెనీల పేరు నాకు తెలియదు, నేను చదువుకోలేదు కాబట్టి పిచ్చి కంపెనీలు అని పేరు పెడతాను అంతే. ఈ పిచ్చి కంపెనీ వల్ల మా వాళ్ళు పిచ్చాలు చేసేయండి. ఆవుసి వచ్చాక 120 సంవత్సరాల ఆయుసు మానవుడికి, కానీ 20, 30, 10, 25 చేసేసారు. ఇలా చేసే బదులు వీళ్ళందరినీ ఒకసారి చంపేసి మీరు 3 యాభైలు బతకాలన్నా, 120 సంవత్సరాలు బతకాలన్నా, 7 జనమాలు మా వాళ్ళు ఉసిరి మాత్రం ఊరికినే పోదు. ఈ బల్క్ డ్రగ్ పార్క్ సైతం రాజీపేట అంటే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దాదాపు 5 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇందుకు సంబంధించి వేలాది ఎకరాలు కూడా స్థలం సేకరించింది. దీంతో ఇదే కనుక వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వస్తే మత్స్య సంపద పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటివి ఇక్కడ మాకొద్దు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బల్క్ డ్రగ్ కంపెనీ పెట్టడానికి ఏర్పాటు చేశారు. అయితే ఈ బల్క్ డ్రగ్ కట్టే బదులు ఈ తాడు ఉరిది చంపేయాలని మేము పెట్టాము. అయితే మేము అనాథ దీపాలో నిరసన చేసి హోమ్ మినిస్టర్ గారు తెలియజేసాము, ఇక్కడ మాకు బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు, వేరే కంపెనీ తెచ్చి మా జీవితాలు లాభం చేయొద్దని మేము హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే హోమ్ మినిస్టర్ గారు మాకు చెప్పిన మాట ఏంటంటే, గ్రామంలో మిమ్మల్ని అందరినీ ఎవరిని అడగకుండా ఏం చేయకుండా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోరని చెప్పి భారీ ఎత్తున పోలీస్ సిబ్బంది పెట్టి కోరి తోటలో, జీడి తోటలో, మామిడి తోటలో మొత్తం నాగేసి ఇవాళ రోడ్లు ఊరిని అంటుకున్నట్టు రోడ్లు వేసేస్తున్నారు. ఇటువంటి మత్స్యకారులు ఏం చేద్దామని ఈ రకమైన నిర్ణయం తీసుకున్నా. అసలు సముద్రమే మా యాత్రి, సముద్రమే మా జీవితం, సముద్రమే లేకపోతే మా బతుకులు లేవు. సముద్రం లేకపోతే మాకు ఎక్కడికి వెళ్ళి బతకాలి, మాకు ధైర్యం లేదు. అసలు మాకు ఈ సముద్రంలో కష్టపడి ఎవడో చదువులు లేవు, జాబులు లేవడు, మాకు ఉండేదంతా సముద్రమే మా యాత్రి, సముద్రమే మాకు ఒక జీవనం.
అసలు హోమ్ మినిస్టర్ గారు అసలు ఏ నిర్ణయం తీసుకొని ఈ రకమైన కంపెనీ తెచ్చి మా జీవితాలు లాంఛనానికి తయారైంది. ఆ బెల్ట్రాక్ కంపెనీ కట్టే బదులు ఈ తోడే చంపెత్తే వచ్చి మమ్మల్ని హోమ్ మినిస్టర్ సంతోషంగా చచ్చిపోతాం అంతే తప్ప ఇలాగే కంపెనీలు మాత్రం పెడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. మేము ఎప్పుడైనా సరే రాజీపేట మొత్తం వల్ల మాకు న్యాయం జరిగినంత వరకు పోరాడతాం, అవసరమైతే చచ్చిపోవడం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా రాజీపేట ప్రజలు ఏటకి వెళ్ళకపోతే మాకు కడుపు గడవదు. మేమందరం ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నామని కొంతమంది చెల్ల చెప్పారు. ఆ చెల్ల వచ్చే విన్నాం. అది చాలా తప్పు. ఎవరు కూడా రాజీపేట నక్కపల్లి మండలం మత్స్యకారులు ఎవరు కూడా ఫ్యాక్టరీ కావాలని కోరుకోలేదు. ఎవరు ఫ్యాక్టరీ కావాలని కోరుకోలేదు. ఎవరు బల్క్ ట్యాక్స్ వద్దనే కోరుకుంటున్నాం.